ఈరోజు బుధవారము. మనకు గురు, శుక్ర, శని, ఆది, సోమ అని వరుసగా దినాలు ఉన్నాయి. ఈ దినాలు స్కూలుకు పోయేటప్పుడు శనివారము అంటే శనివారం అయిపోతేనే ఆదివారం సెలవు దినం కదా అని పిల్లలంతా ఏం చేస్తారంటే ఆ రోజు సెలవు దినం కదా అని సంతోషిస్తారు. తర్వాత సోమవారం స్కూలు మొదలవుతుంది అంటే అది మొదటి దినంగా లెక్కేసుకుంటాం మనం. ఆదివారాన్ని చివరి దినంగా లెక్కేసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఆదివారం మొదటి దినమా చివరి దినమా అనే సమస్య వస్తే అందరి లెక్కలో అంటే ఉద్యోగస్తుల లెక్కలో కానీ లేదా ఇంకోటి లెక్కలో కానీ సర్వసాధారణంగా అందరి లెక్కలోనూ అది చివరి దినంగా ఉంది. సోమవారం స్టార్టింగ్ మళ్ళా అంటే మొదటి దినంగా ఉంది. ఇది ఉండే పరిస్థితి. ఇది మనమేమంటున్నామంటే మనము మనుషులమని పేరు ఎందుకు వచ్చిందంటే మనసు ఉండేవాళ్ళు కాబట్టి మనిషిని పేరు వచ్చింది. మనసు ఉండేవాడు కాబట్టి మనిషి పేరు వచ్చింది. అంటే మనసు అనేది మిగతా జీవరాశులు కూడా ఉంది. అర్థమైందా? ఏంటంటే ప్రత్యేకించి దీన్ని మానవుణ్ణి మనసు అన్నాం, మనిషి అన్నాను. అంటే మనసు పనిచేస్తుంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేటువంటి వాడు అని. మిగతా జీవరాశులు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మనసు వాటికి కూడా ఉన్నా కానీ మనసు ప్రభావము ఎవరిలో ఎక్కువ ఉందని చూసి మనో ప్రభావం ఎక్కువగా ఉండే వాళ్ళను మనిషి అన్నారన్నమాట. మనం మనుషులము కాబట్టి ప్రతిదీ మనకు నెత్తికి పెట్టుకునేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం, గురు, శుక్ర, శని అని మనం అనుకుంటే ఈ ఆదివారంని చివరి దినంగా లెక్కేసుకోవాలా మొదటి దినంగా లెక్కేసుకోవాలా అనే ప్రశ్న వేసుకుంటే దీన్ని మొదటి దినం అని ఎంతమంది అంటారు, చివరి దినం అని ఎంతమంది అంటారు అంటే చాలామంది చివరి దినము అని అంటారు. అర్థమైంది? కానీ క్యాలెండర్లో మాత్రం పైనే మొదటి దినంగా ఉంటుంది. మనుషుల లెక్కలో అది చివరి దినమైనా కానీ ఉద్దేశంలో క్యాలెండర్లో కానీ ఎక్కడైనా కానీ ఆదివారము క్యాలెండర్లో లెక్కేసుకోండి పైనే ఉంటుంది మొదటి దినంగా, శనివారం చివరి దినంగా ఉంటుంది. అంటే ఆదివారం మొదటి దినము అని మనకు ఇంకా అక్కడక్కడ దేవుడు గుర్తుపెట్టున్నాడు అన్నమాట. అని వాస్తవంగా ఆది అంటే మొదటిది అని. కానీ మొదటి దినము ఆదివారమే మనకు. ఇప్పుడు ఈ ఆదివారాన్ని సోమవారం, మంగళవారం తీస్తే అందరికీ తెలుసు కదా, దీని గురించి ఎందుకు మొదలు పెట్టినాను అనే ఒక ప్రశ్న రావచ్చు మీకు. అర్థమైందా? ఇప్పుడు ఈ సమస్య ఏమిటి, మనం చెప్పుకోవాల్సిన జ్ఞానమేమి? ఆదివారం, సోమవారం అందరికీ తెలుసు. ఒకవేళ ప్రపంచం లెక్కలో చాలామందికి ఆదివారం చివరి దినమైనా కానీ జ్ఞానం ప్రకారము మనం రాసుకున్న పంచాంగాల ప్రకారము ఆదివారం మొదటి దినమని మాకు కొంతమంది తెలుసు. లేకపోతే ఆదివారం మొదటిదైతే చివరిదైతే మనకేం సమస్య, దాంతో మనకేమి అనేటువంటి ప్రశ్న మనకు కొంతమందికి రావచ్చు. ఇప్పుడు ఈ ఆది, సోమ, మంగళ అని దీనికి ఈ దినాలకు మనం పేరు పెట్టుకున్నాం కదా, దేనికి పేరు పెట్టుకున్నాం? అసలు ఈ దినాలుగా దేనికి విభజించుకున్నాం? 7 రోజులుగా దేనికి విభజించుకున్నాం? దాని పేర్లు పెట్టుకోవాల్సిన పనే వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే, సరే 7 రోజులుగా పేర్లు పెట్టుకున్నాం, 7 దినాలుగా విభజించుకున్నాం, దానికి ఏదైనా ఒక సమస్య లేదు, దానికి మనకు ఏం సంబంధం అని అంటే ఇంకో రోజు తిరిగిపోయి చూస్తే మనము కాలములో బ్రతుకుతున్నాము. ఎవడు ఎంత కాలం బ్రతికినది మనకు చరిత్రలు ఉన్నాయి. ఒకడు 90 సంవత్సరాలు బ్రతికినాడు,
ఓడు 100 సంవత్సరాలు బతికినాడు, ఓడు 60 సంవత్సరాలు బతికినాడు, ఓడు 50 సంవత్సరాలు బతికినాడు అని మనం చెప్పుకుంటున్నాము. అంతే కదా? అంటే మనము కాలములో బ్రతుకుతున్నాము, ఇంతకాలము బతికినాము. ఎంతకాలం బతికినాము అని ప్రశ్న వేస్తే ఇంతకాలం బతికినాము. సరే, నువ్వు ఎంతకాలం బతికినావు అంటే ఇప్పుడు ఇంకా సాగలేదు కాబట్టి ఇంతవరకు మనం ఎంతకాలం బతికినాము, ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు మన ఆయుష్ ఎంత ఉంటే, వయస్సు ఎంత ఉంటే అంతకాలం మనం బ్రతికున్నాము అని చెప్పుకుంటాం. ఇది మనకు సంబంధించింది బ్రతుకు తెరువు. కానీ ఎంతకాలం అంటే కాలాన్ని చెప్పుకుంటున్నాము. కాలంలోనే కదా బతికేది, నువ్వు కాలంలోనే కదా బతుకుతున్నది. మరి కాలం అంటే ఏమిటి? కాలం అంటే ఏమి? జరుగుతూ ఉంది, మన ముందర జరిగిపోతూ ఉంది. నువ్వు చిన్నప్పటి ఉంటే నీ కాలం అంతా జ్ఞాపకం చేసుకో, అంత వయసు అంతా జ్ఞాపకం చేసుకుంటే కళ్ళ ముందర కదిలినట్టు జరిగిపోయింది. నేను చిన్నప్పుడు ఉంటే అంత పెరిగిన పెద్దగా అంత పెరిగిపోతే అంత పెరిగిన ఇంత వయసు వచ్చింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తొందరగా గడిచిపోయినట్టు ఉంటుంది. సరే, ఏదో కాలంలో నువ్వు బ్రతికినావు, ఆ కాలం ఇప్పుడు కూడా ఉంది. ఇంతకుముందు గడిచిపోయింది కదా, అది గడిచిపోయింది. ప్రజెంట్లో ఇప్పుడు కూడా ఉంది అని ఏమంటున్నాము? జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబో కాలము 3 రకాలుగా విభజించుకున్నాం మనం. జరిగిపోయిన కాలం ఉంది, జరగబోయే కాలం ఉంది, జరుగుతున్న కాలం కూడా ఉంది. కానీ జరుగుతుంది, ముందర జరుగుతుంది కదా, కనిపిస్తుందా నీకు ఎవరికైనా కాలం? కాలం ఎవరికి కనిపించలేదు. మన కళ్ళెదిటే ఉంది కానీ కనిపించదు. కనిపించిన దానికి ఒక లెక్కాచారం కూడా ఉంది. ఇంత దినాలు, ఇంత కాలం, ఇంత వయసు, ఇంత ఆయుష్ అని చెప్పుకుంటున్నాగా మనం, ఇంత టైముని. మళ్ళీ కనిపించిన దాన్ని మనం లెక్కాచారం కూడా వేసుకుంటున్నాం. కనిపించని కాలాన్ని మనం ఎట్లా లెక్కేసుకుంటున్నాము, దేని ఆధారంతో వేసుకుంటున్నాం అని ఇంకో ప్రశ్న వేసుకుంటాం. ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటే దానికి జవాబుల కోసం వెతికినప్పుడే జ్ఞానం తెలుస్తుంది అని మనం చాలా తూర్లు చెప్పుకున్నాం. ప్రశ్న వేయని వానికి జ్ఞానం తెలియదు, ప్రశ్న వేసుకునేవానికే జ్ఞానం వచ్చేది. అందుకే హేతువాదం అంటే గొప్పది. హేతువాదంలో కారణాన్ని గురించి ప్రశ్న వేసుకుంటాం, దీని కారణం ఏమి, దాని కారణం ఏమని. అట్లా ప్రశ్న వేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మన జ్ఞానం ఉత్పత్తి అయ్యేదానికి, లభించేదానికి అవకాశం ఉంది. ముద్దుగా కూర్చుంటే మాత్రం జ్ఞానము లభించదు, ప్రశ్న వస్తేనే లభించేది అని చాలా మనం చెప్పుకున్నాం. నువ్వు ఇట్లా ప్రశ్న వేసుకోవాలా, కాలం కనిపించలేదు కదా, మళ్ళీ దాన్ని ఎట్లా కొలత వేసుకుంటున్నాము అంటే. కాలం అంటే ఏమి అంటే భగవద్గీతలో నేనేను అన్నాడు. ఎవరు? దేవుడు. కాలమే నేను అన్నాడు. నేనెవరు తెలుసునంటే ఎవరు తెలుసు? ఆయన ఎవరు తెలిసిన ఇంతవరకు? ఆయనకి పేరు లేదు, రూపం లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు, ఏమి ఆధారం లేదు నేను తెలుసుకునేదానికి అన్నాడు. ఏం ఆధారం లేకపోతే మళ్ళీ దీనికి కాలాన్ని అన్నాడు కదా, కాలాన్ని అన్నా నాకు తెలు కనపడుతుందని చెప్పు. నీకు ఏమన్నా ఎవరికి కనిపించిన వాళ్ళ పేరు పెట్టి చెప్పినా నువ్వు కనుక్కోలేవు, నీ ముందర ఉండే కనుక్కోలేవు. ఉందే లేదా నీ ముందర కాలం ప్రత్యక్షంగా ఉంది, కానీ అది ఏమిటిదో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కాలం ఉంది. మన దేవుడు అనేవాడు ఎట్లా మనకు తెలుస్తాడు, ఏ రకంగా తెలుస్తాడు? కాలాన్ని నేను అన్నాడు కదా, కాలాన్ని అన్నప్పుడు ఆ కాలాన్ని ఎట్లా మనం ఆధారం చేసుకోవాలి, మనం పరిశోధన చేయాలి అని అంటే ఇంకా కొంత మనం ఆలోచన చేసి చూస్తే కాలాన్ని మనము సూర్యచంద్ర నక్షత్రాలతో లింకు పెట్టుకొని లెక్కేసుకుంటున్నాం. సూర్యుడు ఇటువైపు నుంచి ఇటువైపు పోతే ఏమవుతుంది, ఓ దినం అంటున్నాం మనం. అర్థమవుతుందే? కాలానికి కొలత పెట్టుకున్నాం. ఎట్లా, ఎవరితో పెట్టుకున్నాము? సూర్యుడిని, చంద్రుడిని, ఈ గ్రహాలను పెట్టుకున్నాం మనం. ఈ గ్రహాలు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. అర్థమైందా? మనం ఎక్కడున్నా కింద ఉన్నాం. మనకంటే పైన ఉండేటివి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రములు కూడా కనిపిస్తాయి. ఇక్కడ పైన కనిపిస్తాయి. ఇంకోటి ఏం చెప్పినామంటే ఈ పైన ఏముందంటే గగనం అంటే ఆకాశం, శూన్యం, ఏమీ లేదు. ఏమీ లేని శూన్యాన్ని ఏం చెప్తాడంటే అంతా దేవుడు చూస్తున్నాడు పైకి అంటాడు వాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడని అంటారు. చాలా మనకు తెలియకుండానే కొంతమంది ఆ క్రికెట్ ప్లేయర్లు మనం టీవీలో చూసేటప్పుడు 100 రన్నులు చేస్తానే పైకి చూసి ఇట్టు అనుకుంటాడు.
అర్థమైందా? అంటే దేవుడు పైన ఉంటే నాకు ఎంతో కాపాడినాడనో అలాగనే బాగా ఇది చేసినాడనో ఏదో ఒకటి దేవుని కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఈ రకంగా పైకి చూపిస్తూ ఉంటారు. అది పూర్వం నుండి ఉండే ఆచారం. పైకి చూపించే పనేమొచ్చింది అంటే ఈ కాలము అనేదాన్ని సూర్యచంద్రాదులతోనే మనం లెక్కేసుకొని కొలత వేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు అనేవాడు కనిపించే 3 గ్రహాలుగా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. దేవునికి గుర్తుగా కనిపించే 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి పైకే మనం చూపడం జరుగుతుంది. అర్థమైందా? ఆ రకంగా సూర్యుడిని ప్రత్యక్ష దైవము అంటున్నారు, చంద్రుడిని ప్రత్యక్ష దైవము అంటున్నారు. నక్షత్రాలను ఏమి అనడం లేదు, కానీ ఈ 3 గ్రహాలు పైన ఉన్నాయి కాబట్టి పైన ఉండేటువంటి గ్రహాల వైపు చూపుతూ దేవుడు పైన ఉన్నాడు అని చెప్పడం చాలామంది జరుగుతూ ఉంది అన్నమాట. కనిపించే రకంగా కాలాన్ని విభజించి చూస్తే, కాలాన్ని పరిమాణంగా లెక్కించుకొని వస్తే 3 గ్రహాల వల్లనే మనం పరిమితి పెట్టి పరిమాణంగా లెక్కేసుకొని దినము అని లెక్కేసుకుంటున్నాం. దాన్ని బట్టి కాలాన్ని మనం లెక్కించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ పైన ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము ఈ 3 మనకు ముఖ్యమైన గుర్తింపులుగానే ఉన్నాయి. అర్థమైందా? ఈ త్రైతము అంటే 3 అని అంటే దేవుడు 3 రకాలుగా విభజింపబడి ఉన్నాడు అనే ఒక సూత్రం ఉంది అన్నమాట. అంటే 3 రకాలుగా ఎట్లా విభజింపబడి ఉన్నాడు అంటే దేవుడు అంటే మొత్తం కాలము, విభజింపబడి అంటే విభజింపబడి ఉన్నాడు. ఎట్లా అంటే సూర్య, చంద్ర, నక్షత్రములుగా విభజింపబడి ఉన్నాడు. ఈ 3 గ్రహములే కనిపిస్తున్నాయి. ఈ 3 గ్రహములు అంటున్నాము. గ్రహములు అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. గ్రహించుకునే శక్తి ఉండేటిదాన్ని గ్రహము అంటాము. అర్థమైందా? నువ్వు గ్రహాన్ని స్వామి, అర్థమైందా? మనిషి కూడా గ్రహం. నేను చెప్తా ఉండే విషయాలు నువ్వు గ్రహించుకుంటున్నావు కాబట్టి నువ్వు గ్రహము. అర్థమైందా? గ్రహించుకునే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ గ్రహములు అంటాం. ఇప్పుడు పైన ఉండే గ్రహములు ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. 3 జాతులు ఉన్నాయి. నువ్వు మనిషివైనా కానీ మనుషులు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? సూర్యుడు ఉన్నాడు పైన, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రములు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ వాటన్నిటినీ కలిపి మనం 3 జాతులుగా లెక్కించుకోవాలి. కనిపించిన సూర్యులు కూడా చాలా మంది ఉన్నారు కానీ మనకు తెలియకుండా, అయినా కానీ ఒక గ్రహంగానే లెక్కించుకోవాలి. అర్థమైందా? బయటికి చూస్తే స్థూలంగా దేవుడు కాలములో పరిమాణంగా లెక్కించబడేటువంటి సూర్య, చంద్ర, నక్షత్రములుగా కనిపిస్తున్నాడు. అర్థమైందా? మరి దేవుడు పైనే ఉన్నాడా, ఇంకెక్కడా లేడా అంటే అంతటా వ్యాపించున్నాడు. ఇది ఒక సూత్రప్రాయంగా చెప్పినటువంటి 3 గ్రహాలకు పోల్చి చెప్పేది. అదే కనిపించే దైవములుగా అని అంటున్నారు. పూర్వం కూడా కనిపించే దేవుళ్ళు ప్రత్యక్ష దేవతలు సూర్య చంద్రాదులు అని చెప్పేవాళ్ళు చాలామంది. కనిపించినటువంటి వాడు కనిపించే రకంగా అట్లున్నాడు, కనిపించుకోకుండా ఉన్నాడు. కనిపించుకోకుండా ఉన్నా కనిపించేటట్లున్నా కానీ ఆయన 3 రకాలుగానే ఉంటాడని చెప్పినాం. త్రైతం ప్రకారం ఉంటాడని చెప్పాం. నీ శరీరంలో కనిపించుకోకుండా జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా ఉంటూ బయటికి కనిపించే రకంగా సూర్య, చంద్ర, నక్షత్రములుగా ఉన్నాడు. అర్థమైందా? సూర్య, చంద్ర, నక్షత్రములంతటి కాలానికి మనం లెక్కించుకోవడానికి ఉంది అన్నమాట. ఆ కాలం ఎవరికి పనికి వస్తుంది? జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉండే శరీరాలకు ఆయుష్గా పనికి వస్తూ ఉంది. ఇటు చూస్తే ఆయుష్గా, అటు చూస్తే కాల పరిమాణంగా లెక్కించబడుతూ ఉంది. ఏది? దేవుడు 2 రకాలుగా ఉన్నాడు. అంటే ఇటు చూస్తే లోపల 3 రకాలుగా ఉన్నాడు, అక్కడ చూస్తే 3 రకాలుగా ఉన్నాడు. అక్కడ కాలాన్ని పరిమితి చేసి నీకు లెక్కాచారం చేపిస్తున్నాడు. ఆ లెక్కాచారం ఎవరికి? ఇక్కడ ఉండేవాడిని సరిపోతుంది అన్నమాట. నీకు ఎంత ఆయుష్ అనేదానికి ఇక్కడ ఆయుష్ ఎట్లా పరిమాణము, ఎంత కొలతకు రావాలనేది అక్కడ. కొలతకు వచ్చేదానికి బయట కనిపించే రకంగా ఉన్నాడు. అర్థమైందా? లెక్కాచారానికి ఇక్కడ ఆయుష్ లెక్కాచారానికి వచ్చేటట్టుగా కనిపించుకోకుండా ఉన్నాడు. అంటే దేవుడు
కనిపిస్తూ కనిపించకుండా ఉన్నాడు, కనిపించకుండా శరీరాల్లోనూ కనిపిస్తూ సూర్యచంద్ర నక్షత్రాదులుగా ఉన్నాడు. అర్థమైందా? ఇది ఒక సూత్రం అన్నమాట. అంటే ఇప్పుడు మనం వారాన్ని మనం ఆదివారం సోమవారం ఇవన్నీ ఎందుకు లెక్కేసుకోవాల్సి పని వచ్చింది అని మనం మొత్తం అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు మనకు దాంతో మనకి ఏం లింక్ అంటే చూడు, కాలాన్ని లెక్కేసుకోవాలంటే ఈ వారాలు కూడా లెక్కేసుకోవాలి కదా. నీకు ఆయుష్ దినాలు, నెలలు, సంవత్సరాలు కొలతలెట్టు స్వామి. దినము, నెల, సంవత్సరం, అది కూడా 3 రకాలే. అర్థమైందా? అది కూడా 3 రకాలే ఉంది. ఈ రకంగా కాల పరిమాణంలో కనిపించేటువంటి గ్రహాలు 3 అయితే, కనిపించే లెక్కాచారం కూడా నీకు లెక్కకు వచ్చే గణిత శాస్త్రం ప్రకారం వినడం దినము, మాసము, సంవత్సరము, అంతే కదా. అవి 3 అయితే ఎవరికి లెక్కాచారం? జీవాత్మకు, ఆత్మకు, పరమాత్మ ఉండేటువంటి శరీరానికి లెక్కాచారం. 3 ఆత్మలు ఉండేది. ఈ రకంగా మనం టోటల్గా చూసుకుంటే మనకు అవసరమైనటివి దినాలు, ఆదివారం, సోమవారం, మంగళవారం, వీటి ఎన్ని పేర్లు ఉన్నాయి కానీ నువ్వు చెప్పుకోవాల్సినవి మనకు అవసరమే. దీనిలో ఎందుకు ఏది మొదటిది ఏది చివరిది అని మనం ఎందుకు చెప్పుకోవాల్సి పని వచ్చింది అంటే, ఏది మొదటిది అయితే మనకేం, ఏది చివరిది అయితే మనకేమంటే మనకు దానికి లింక్ ఉంది కాలానికి. అర్థమైందా? ఈ కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఎవరి కాలంలో? దేవుని కాలంలోనే బతుకుతున్నావు. దేవుని కాలాన్ని వినియోగించుకుంటూ నువ్వు బతుకుతున్నావు. అది దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దాంట్లో నువ్వేం చేస్తున్నావు అని అంటే, సరే మనం బ్రతుకుతున్నాం, అదే తెలియాలి. అజ్ఞానం ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ విషయం వదిలేస్తాం. మనకు కొంత జ్ఞానం తెలుసు. జ్ఞానం తెలిసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే, జ్ఞానం ప్రకారము, తెలిసిన జ్ఞానం ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అని మనంతా మనం చూసుకుంటే, మీరు నడుచుకోలేదు అని ప్రత్యక్ష ప్రమాణం ఇవ్వద్దు. 10 గంటలకు మీటింగ్కి రాకుండా పోవడమే. అర్థమైందా? ఇప్పుడు ఏ ఉపనిషత్తుల్లోదో, ఏ ఇంకో పురాణం లేదో, ఏ గ్రంథం లేదో విషయం ఇక్కడ మేము ఎప్పుడు చెప్పము. ఇక్కడ ఏ పురాణాల్లో ఉండదు, ఏ ఉపనిషత్తుల్లో ఉండదు, ఏ గ్రంథాల్లో ఉండదు, ఏ సిద్ధాంతి చెప్పినటువంటి జ్ఞానము కాదు ఇది. ఇది కొత్త జ్ఞానం. అది మీకు తెలుసు. ఎప్పుడు చెప్పినా కొత్త జ్ఞానమే చెప్తారని. ఇప్పుడు మనం చెప్పుకునేది కొత్త జ్ఞానమే. ఎవరు దీనిలో రాసుకోరు, ఇవన్నీ ఏ పుస్తకాలు లేదు. ఈ 3 రకాలుగా ఉండదని. మరి ఇటువంటి జ్ఞానం మీద ఎట్లా శ్రద్ధ ఉండాలా మనకు అంటే, ఆ శ్రద్ధ అనేది చాలా లేకుండా పోయింది, మీకు లోపము అని మనకు ఇప్పుడు కనిపించింది ప్రత్యక్షంగా. పొద్దున ఇంకొకటి చెప్పే ఉండదు, మీరు పూజ చేసుకోండి. ప్రతిమ దగ్గర, కృష్ణ ప్రతిమ దగ్గరికి వచ్చి చూసి వచ్చినాను. అక్కడికి వచ్చి చూసి వచ్చినప్పుడు కొంతమంది ఉన్నారు, 10-15 మంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు అనుకుందాం, అంతకంటే ఎక్కువ లేదు. మీరు పూజ చేసుకోండి పొద్దున్నే అని చెప్పాము. టెంకాయలన్నీ అక్కడ పెట్టింటే చేసుకునే దానికి ఏం చేశానంటే, అక్కడ పని చేసే వాళ్ళు మళ్ళీ పిలిచాను ఇక్కడికి. వాళ్ళు పని చేసేదానికే ఏదో పోయింటారు ఎట్లా ఒకట అంటే పంపించినాము. బలవంతంగానో ఇష్టం ఉండే ఇష్టం లేకుండా పని చేసేదానికి పంపించినాము. ఆ పని చేసేవాళ్ళు మళ్ళీ పిల్లలు మీరు అడిగి పూజ చేస్తాం రాండి అని. మేమంటే ఎవరు పిలిచినది బుద్ధి తక్కువ మనుషులు అని చెప్పినాం. అంటే ఈ స్వామి దేవుని దగ్గరికి పూజ చేస్తామంటే వద్దంటాడు, పోయి పని చేయమంటాడు. పని చేసేవాళ్ళని పిలిస్తే బుద్ధి తక్కువ అంటాడు. అసలు అంటే పూజ ముఖ్యమా, పని ముఖ్యమా అని ప్రశ్న వచ్చి ఉంటుంది. మేమేమంటున్నామంటే, పని ముఖ్యం పూజ కంటే. అంటే పని ముఖ్యం అంటే ఇది ఎక్కడ విచిత్రం అనుకోవచ్చు, ఎవరు చెప్పలేదు ఇట్లా అని. అంటే ఎవరు చెప్పందే మనం చెప్పేది. ఎందుకు అంటే, మనం చేసే పని ఏమిటిది? నువ్వు ఇంటి పని అయితే అది ముఖ్యం కాదు. మనం చేసే పని ఇంటి పని కాదు. ఇది మనం ఇంటికాడ పని చేయలేదు, అర్థమైందా? ఇది చేసే పని వేరు, ప్రత్యేకమైనది. కాబట్టి ఈ పని ముఖ్యం. ఇది సేవ రూపంలో చేసే పని. పూజ ముఖ్యమా, సేవ ముఖ్యమా అంటే, పూజ సులభమైంది, ఎవరైనా కూర్చొని చేస్తారు. అక్కడ సేవ చేయాలంటే కష్టం. కాబట్టి సేవే కష్టమైంది. సేవ కష్టమైంది కాకుండా దేవునికి ముఖ్యమైనది కూడా సేవే. నువ్వు పూజ చేస్తే దేవునికి ఏం లాభం వస్తుంది? ఏం లేదు. నువ్వు పని చేస్తే దేవునికి లాభం, సేవ చేస్తే దేవునికి లాభం వస్తుంది. అర్థమైందా? నువ్వు పుస్తకం చదువుకొని పుస్తకం ప్రకారం ఇంట్లో కూర్చొని పూజ చేసినావు అనుకో, దేవుడు గొప్పోడు. దానికి దేవునికి ఏమొస్తుంది లాభం? నువ్వు దేవుని పోవడమే అంతే, ఆయన పూడించుకోవడం. ఇంతకంటే నాకు పని లేదు, నీకు పని లేదు లేని.
అర్థమైందా? అదే దేవుని జ్ఞానాన్ని బయటికి పోయి మనం చెప్పినామనుకో సేవ అవుతుంది. అది 10 మంది తెలియజేస్తే సేవ అవుతుంది. అది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే ఇట్లా పూజ కంటే అట్లా సేవ చేయడమే ముఖ్యము. అంటే ఏ రకంగా చూసుకునే కానీ మనం తెలుసుకునే జ్ఞానం ప్రకారము సేవ చేయడము చాలా ముఖ్యము. కానీ సేవ చేయడము అంటే మనకు పని కదా, దాన్ని తప్పించుకోవడం బాగుంటుంది. ఏదో తెలివిగా తప్పించుకుందాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే తెలివి ఉపయోగించుకొని పని పక్కన పెట్టేసి దేవుని సేవను కూడా పక్కకు పెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చాలాతోళ్ళు చెప్పారు. జ్ఞానం మనం తెలుసుకున్న తర్వాత జ్ఞానం కోసమే మన జీవితాన్ని ఉపయోగించాలా అనేది మీరు పెట్టుకోండి. అంటే కర్మలో మాకు పనిచేసేది ఉంటే జ్ఞానం ఎట్టు వస్తుంది అంటే, కర్మలో మీకు పనిచేసే లిస్ట్ ఉంది, కర్మ ప్రకారం జరుగుతుంది వాస్తవమే. కానీ జ్ఞానం కాడ కర్మ పనిచేయదు. అర్థమైందా? మీరు కర్మకాడికి పోతే కర్మ ఆటోమేటిక్ పని చేస్తుంటే అది ఎట్లా చేపిలో అట్లా చేపిస్తుంది నీకు. అర్థమైందా? లేదు జ్ఞానం కాడికి వచ్చినావు అనుకో, ఆడేమవుతుందంటే కర్మకు అతీతం అవుతుంది. అది ఆ సూత్రం చాలాతులు చెప్పాను. కర్మకు అతీతంగా ఉంటుంది జ్ఞానము. మీరు కాలాన్ని ఎక్కువ జ్ఞానపరంగా సేవపరంగా మీరు రికార్డ్ అయ్యేటట్టు చేసుకోండి అని చెప్పారు. కానీ అదేం చేస్తానంటే ప్రపంచం తెలివి ఉపయోగించి ఈ సేవను తప్పించుకొని, అంటే మేము జ్ఞానం ఉంది అనే రెక్కలు బయటికి కనిపిస్తూ సేవ చేయకుండా తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దేవుడు చూస్తుంటాడు. ఎప్పుడు ఎవరికి శిక్ష చేయాలో వాళ్ళకి వేస్తాడనమాట. జ్ఞానాన్ని ఎప్పుడైతే చౌకగా చూసుకున్నామో, బలహీనంగా చూసుకున్నామో, అది ఎప్పుడైనా మనను బలవంతంగా దెబ్బతీస్తుంది అన్నమాట. చాలా ప్రత్యక్ష ప్రమాణాలు చాలా కనిపిస్తాయి మాకు. అంటే మేము చేసేది దేవుని పని, అహర్నిశలు దేవుని పని చేయాలనే ఉద్దేశం మాకుంది. అది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నేను పండుకునేది కూడా 1 గంట 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ పండుకోము. రాత్రి 10:30కు పండుకున్నాము, 12 గంటలకు లేచినాను. 12 గంటలకు లేస్తే 1 గంటన్నర సేపు పండుకున్నట్టు. 12 గంటల నుంచి 4:30 వరకు మేలుకున్నాము. 4:30 అప్పుడు పండుకున్నాము. అలా ఒక అరగంట పండుకొని ప్రయత్నం చేస్తే ఒక అరగంట నిద్ర వచ్చింది. టోటల్గా ఈరోజు రాత్రి నిద్ర పోయిందంతా 2 గంటల సేపు. మీరు 2 గంటల సేపు నిద్రపోయి పొద్దున్న మళ్ళీ 2 రోజులు మేలుకోండి, మీకు తలంతా వేరే రకంగా, మగమంతా వేరే రకంగా అయిపోతుంది. మీ ఇట్లా ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మేము ఇట్లే గడుపుకుంటూ వస్తున్నాం కాలాన్ని. అంటే కాలము వృథా అయిపోతుంది. మనకు వృథా కాకూడదు, దాన్ని వినియోగించుకోవాలి. జీవితము కొంతకాలం ఉంటుంది. ఆ జీవితం కొంతకాలాన్ని నువ్వు సగం మెలకువ సగం నిద్ర అయితే ఆ నిద్ర అంతా చచ్చిపోయినట్టే లెక్కేసుకోండి. మెలకువది ఒకటే బతికినట్టు. నువ్వు 50 ఏళ్ళు బతికితే నిద్ర సగం పోతే 25 ఏళ్ళే కదా నువ్వు బతికేది. ఆ 25 ఏళ్ళలో నానా రకాల పనులు. ఇంకా దేవుని జ్ఞానం ఏముంటుంది మనకు? దేవుడు ఇచ్చిండే జన్మించినది మనకు దేవుని జ్ఞానం తెలుసుకునే దానికోసము, దానికోసం నడుచుకునే దానికోసము. కానీ దాన్ని ఏమాత్రం వినియోగించుకోకుండా కాలాన్ని నిద్రకైనా వినియోగిస్తాం, కానీ దేవుని సేవకి వినియోగించము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా లేకుండా మా జీవితాన్ని మేము చేసుకుంటాను. ఇంకోరిని చూసారా నేర్చుకోవాలా, నమూనా చూసాను నేర్చుకోవాలని చెప్తుంటాను. అట్లా లేదన్నమాట. ఈ రకంగా జ్ఞానం మీద ఆసక్తి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి విలువ ఇవ్వకుండా పోతాము. విలువ ఇవ్వకుండా పోయినప్పుడు దేవుని పనికి కూడా మనం విలువ ఇవ్వకుండా పోతాం. మరి జ్ఞానం తెలుసుకున్నాములే అంటే జ్ఞానం తెలుసుకునేంత మాత్రాన అది మనకు అంటుతుందా అంటే, మా కర్ణుడు అంత విలువ విద్య అంతా నేర్చినాడు, లాస్ట్కి ఏమైంది? లాస్ట్కి దెబ్బతిని చచ్చిపోల్చి పని వచ్చింది. ఆ విద్య ఉపయోగపడిందా? ఉపయోగపడలేదు. అట్లాగనే జ్ఞానం తెలుసు. జ్ఞానం తెలిస్తే ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుందా? కర్మ పోయేదానికి. జ్ఞానం ఏమిటికి ఉపయోగపడాలా? కర్మ పోయేదానికే కదా మనకు. కర్మ పోయేదానికి ఉపయోగపడుతుందా? లేదు, ఉపయోగపడదు. నీ తెలివినే పెద్దగా ప్రయోగింపజేసి నాకు పెద్ద తెలివి ఉందనుకొని జ్ఞానం పని చేయకుండా పోతే ఏమవుతుంది? కర్మ నీకు చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. ప్రపంచం తెలివి ఉపయోగపడుతుంటుంది, కానీ జ్ఞానం తెలివి ఉపయోగపడదు. అది చాలా చెప్పుకుంటూ వచ్చాం మేము. ఈ దేవుని దగ్గర మాత్రము, దేవుని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని కొన్ని ఉదాహరణలు చెప్తుంటాం మేము. కొన్ని ఉదాహరణలు చెప్తే అవి ఎక్కడన్నా
బైబిల్లో చెప్పినాం అనుకో, వీళ్ళంతా క్రైస్తవులకి మార్చాలా అని ప్రయత్నం చేస్తున్నారంట. ఒక ధర్మాలు వచ్చి మేము దగ్గర కూర్చొని ఇక్కడ కూర్చొని జ్ఞానం వింటూ వినాడు అనుకున్నాను. వింటూ పోయి మేమేం చెప్తున్నాం, మళ్ళీ సర్వసాధారణ జ్ఞానమే చెప్తున్నాం. వాళ్ళంతా చెప్పేది లాస్ట్కి దాంట్లోకి మార్చాలండిలే అని అన్నట. స్వీటర్ కత్తది ఏ దాంట్లోకి మార్చాలా, క్రైస్తవులకి మార్చాలని. మారమని ఎవరికి చెప్పినాం మేము, దాంట్లో ఉండేది దీంట్లోకి పోమని, దీంట్లో ఉండేది దాంట్లోకి పోలేదు. దేవుడు అంతా ఒకటే ఉండేది. దేవుడు అంతటక్క ఒకటేది. దాంట్లో ఉండేవాడు కూడా, దీంట్లో ఉండేవాడు కూడా. వేరే వాడు అయితే కదా దాంట్లోకి పోమని చెప్పేది అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నట్టు ఉదాహరణ, దేవుని ఎడల పాపం చేస్తే యుగ యుగాల పర్యంతరము శిక్ష తప్పదని బైబిల్లో చోట చెప్పాడు దేవుడు. దాన్ని చెప్తున్నాను అనమాట. దేవుని ఎడల కానీ దేవుని జ్ఞానం ఎడల కానీ తప్పు చేస్తే అది ఎక్కడో చోట శిక్షపడుతుంది. నేను ఒకసారి చెప్తాను, యుగ యుగాల పర్యంతరం తప్పదు పొందాడు ఆయన. ఈ యుగంలోనూ రాబోయే యుగంలోనూ తప్పదని చెప్పాడు అనమాట. అంటే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రపంచం విషయంలో ఎట్లున్నా పర్వాలేదు. ప్రపంచ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, దేవుని విషయంలో మాత్రం ఏమి చాలా తేలికైంది. అదే చెప్తాను నేను కొంతకాలం కింద, ఒక 20 సంవత్సరాల కింద మట్కా ఆడేది ఉండేది. ఇలా మట్కా అంటే నంబర్ వస్తే పొద్దున తగిలుతుందని చెప్తున్నాడు. పొద్దున ఎవరు తగిలింది, వాని తగిలింది, ఈయన తగిలిందని, ఎవరికోనో తగిలిందని అనేవాళ్ళు. నాకు 10 రూపాయలు తగిలింది అంటే 10 రూపాయలకి ఎంత వచ్చేది మన డబ్బులు అవి తెలియదు. కానీ అది దాన్ని వాడేం చేశాడంటే 10 రూపాయల డబ్బులతో సంతోషపడి ఆ ఇచ్చేసాటికి పొద్దున్న 8 గంటలకు పోయేవాడు. వాడు 10 గంటలకు వాకింగ్ తెరిచి ఇస్తాడు అంటే వీడు 8 గంటలకు పోయి కూర్చునేవాడు డబ్బుల కోసం. చూసానండి, ఏం తొందర ప్రాయం అయిపోతుంటే ఏమంటే నాకు మట్కా తగిలింది పొద్దు, నాకు 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి అని పోతున్నాడు. ఇయ్యాలకి ఏం పని అంటే 10 గంటలకు తెరుస్తారు, ముందే పోయింటే బాగుంటుంది కదా మనం. వాడు 10 గంటలకు తెరిచి 8 గంటలకు ఏం పని అంటే మన డబ్బులు అయిపోతే మన దగ్గర ముందే ఎవరికైనా ఇంకా ఎవరికి తగిలిండి అనుకో, మన దగ్గర అయిపోతే ఎట్లా, మనం ముందే పోతే మనకి వస్తాయి డబ్బులు. అంటే డబ్బులు వచ్చే దాని మీద అంత ఆసక్తిగా వాడు 10 గంటలకు వాకిలు తెచ్చి 8 గంటలకు పోయి ఆడ కూర్చుంటే పరిస్థితి వచ్చింది. మీకు అంత ఆశ. ప్రపంచం డబ్బు, ఇది జ్ఞానధనం. మీరు 10 గంటలకు జ్ఞానం చెప్తాడంటే 10 గంటల 5 నిమిషాలకు కూడా ఓడలేడ. అదే డబ్బు ఇచ్చానంటే ఇక నేను మా నాయన ఇంకోటి కూడా పట్టుకొచ్చుడు ఈయనకి భాగమని చెట్టింది పరిస్థితి. అంటే జ్ఞానానికి ఇంత విలువ లేకుండా పరిస్థితి వచ్చిందా అంటే దేవునికి మాత్రం ఓర్చుకోండి. నేను చెప్పాను, ఏమెట్లయినా కానీ నేను రాజపడతా, కానీ జ్ఞాన విషయంలో రాజపడను నాకు కోపం వస్తుందని చెప్పాను. నాకే ఒక మామూలు మనిషిగా ఇంత కోపం ఉంటే దేవునికి ఎంత ఉండాలా ఉంటుంది. దేవుడు అంటే మంచోడు కాదు, చెడ్డోడు కాదు. లేదా నువ్వు ఉండేదాన్ని బట్టి నేను నీకు మంచోని, ఉండేదాన్ని బట్టి నేను చెడ్డోని. అది నీ పరిస్థితే. భగవానికి జ్ఞానం గట్టు కూడా దొరకకుండా చేస్తానన్నాడు. అర్థమైందా? ఒకడు నాకు ఇష్టడు అన్నాడు. ఒకడు ఇష్టడు ఎందుకన్నాడు? ఉండే శ్రద్ధను బట్టి, వానుకుండే శ్రద్ధను బట్టి. ఒకనికి దూరంగా ఎందుకు పెడతానన్నాడు? వానుకుండే శ్రద్ధను బట్టే. అర్థమైందా? నేను చెప్పిన దేవుని విషయంలో మీరు వ్యాపారాల దృష్టి కానీ ఇంకో దృష్టి కానీ పెట్టుకోవద్దు అని చాతలు చెప్పాను. మన వాళ్ళకి చెప్పినాను, బయట వాళ్ళకి కూడా చెప్పాను. మళ్ళీ లారీ ఒకటి ఆటోమేటిక్గా అది ఏదో పొరపాటు ఇంజిన్లోకి నీళ్ళు పోయి చెడిపోయింది, స్టార్ట్ కాలేదు. తీసుకొని 15 రోజులే ఏంటిది. అది కంపెనీ నుంచి తీసుకొని 15 రోజులే ఏంటిది. అది కొన్నాళ్ళ వరకు గ్యారెంటీ ఉంటుంది కదా మనకు, సంవత్సరం అట్లా. 15 నాళ్ళకి ఇట్లా పరిస్థితి వచ్చింది అంటే అది నీళ్ళు పోతే మీరు మళ్ళీ దాన్ని లాగిచ్చినారు, నూకినారు, అదంతా చెడిపోయింది. సరే ఏదో పొరపాటు వల్ల చెడిపోయింది కదా, గ్యారెంటీ ఉన్నప్పుడు మీరు చేయండి అంటే వాడు ప్రపంచం లెక్క ప్రపంచ వ్యాపారం మాట్లాడాడు. అంటే ఇది చూడు, దేవుని జ్ఞానం అభివృద్ధి కోసం మేము పెట్టినది. ఇది దీంట్లో వచ్చే లాభాలు మేము ఏమాత్రం స్వార్థానికి వినియోగించుకోకుండా చేస్తున్నాము, అభివృద్ధి చేయాలని చేస్తున్నాము, 10 మంది జ్ఞానం పంచాలని దీనితో మేము చేస్తున్నాము. ఎక్కడో మేము చందాలు అడుక్కోలేదు, పైసా కూడా. మేము కష్టపడి వ్యాపార రీత్యా దీంట్లో వచ్చిన ఆదాయాన్ని దేవునికి ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో చేస్తున్నాము. మేమంతా సేవ రూపంతోనే చేస్తున్నాము. మీరు గ్యారెంటీ ఉంది, కంపెనీ ఇంత పెద్ద కంపెనీ, మీరు ఏదైనా రిపేర్ చేసే బాధ్యత ఉంది. మళ్ళీ అట్టప్పుడు మీరు మీ తప్పు మా తప్పు నేను పెట్టుకుంటే ఎట్లా అంటే వాడిని అడుగుతా ఈయన అడుగుతాను, లాస్ట్ మేనేజర్ని అడిగి లాస్ట్కి వద్దు మా వాళ్ళు ఒప్పుకోలేదు, మేము చేయము అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పినాము. అది ఎప్పుడో ఈ మధ్య 2 నెలల క్రితం జరిగింది కదా, 2 నెలల కింద జరిగింది.
అదే మేము ఇన్ని బండ్లు తీసుకున్నా ఇంత బండ్లు ఖర్చు అవుతున్నాయి కదా మీకు అని చెప్పినా కూడా నిలేదు వాళ్ళు. లాస్ట్కి ఏమైంది, ఇప్పుడు ఈ నెలంతా అమ్మినారా ఆ బండ్లు? ఒక్క బండినా అమ్మినారా? 2 నెలల నుంచి ఏమైంది చెప్పు? ఒక్క చాసి కూడా బయటికి పోలేదు వాళ్ళది. ఉండే యాడ్లో మొత్తం నిలబెట్టుకున్నారు అన్నీ, 100 చాసీలు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ టోటల్ ఇండియా లెవెల్లో ఎక్కువ ఖర్చు అయ్యేది విజయవాడలో అంట. ఎక్కువ ఖర్చు ఇండియా లెవెల్లోనే విజయవాడలో మొత్తం బయటకు వచ్చేది. విజయవాడ ఊరు బయట యార్డ్ ఉంది వాళ్ళది, సుమారుగా 10 ఎకరాల మీద బండ్లు నిలబెట్టారు. అట్లే ఉన్నాయి, ఒక్కటంటే ఒకటి బయటికి రాలేదు. మొత్తం జీతాలు ఇచ్చి స్టాఫ్నంతా ఊరినే పెట్టుకున్నారు, ఇంకా ప్రొడక్షన్ లేకుండా. అంటే ఎప్పుడో ఏదో జరుగుతుంది అంటే దేవుడు ఏం చేసి ఇప్పుడే చేసినాడు చిచ్చోళ్ళకు. నువ్వు బండి రిపేర్ చేసింటే ఎంత ఖర్చు వచ్చేది నీకు? ఒప్పుకోలేదు. కానీ ఏదో అంటే అది మామూలు వచ్చే సమస్యలు ఇట్లాంటి వస్తా అంటే మేము కూడా ఏం చెప్పినా వస్తుంది, ఇది జరిగింది కదా అందుకు. నువ్వు రిపేర్ చేసింటే ఏమయ్యేది? ఈ సమస్య రాకుండా మార్చునేమో దేవుడు. నువ్వు చేసిన దానికి ఏమైంది? అంతే ఒక 15 నెలలకే పరిస్థితి. మనం రిపేర్ బయట చేయించుకునే 15 నెలలకే ఆ రకంగా అయింది. అంటే ఇట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేది. అంటే మీ ఎంత తెలివిగా వాడు మేనేజర్ వాళ్ళు వ్యాపార రీత్యా మేము తెలివైన వాళ్ళమని మాట్లాడితే నీ తెలివైతే ఏమైంది? ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళే, వ్యాపారంలో తెలివైన వాళ్ళే, అన్ని మళ్ళీ జరిగితే కదా నీకు వ్యాపారం చేసేది. మొదటికే మోసం వచ్చింది. ఎందుకని ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించానంటే ఊహలేదు. ఎట్లా ఏమో సమస్య ఇటు వచ్చింది, వచ్చింది. అది రాజమండ్రి మాదిరి బయటకు వచ్చింది. కానీ మళ్ళీ నీ దగ్గర అట్టుండొచ్చు. మళ్ళీ దాని పైన అది చేసుకొని మళ్ళీ మామూలు దాని స్టేజ్లో తిరుగుతుంది కదా, దాని స్టేజ్లో తిరుగుతుంది. నీ స్టేజ్ ఏమేమి చెప్పు? కంపెనీకి అంత పెద్ద లాసు, ఒక నెలకి 25 లక్షల రూపాయలు లాస్ అంట వాళ్ళకు టోటల్ మీద జీతాలే. 25 లక్షల రూపాయలు కంపెనీకి లాస్ అంటే శిశువు పెట్టిందో అంటే నీ తెలివి ఏమి పెట్టింది? ఇది ఉండే వస్తువు కూడా ఇవ్వలేదు, ఉండే వస్తువు కూడా బయటికి పోలేదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చావు కొంటాను పోలేదు. అట్లదే పరిస్థితి. అట్లాగా ఏదో రకంగా మనకు దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే బైబిల్లో ఎట్లయితే దేవుడు మీకు ఈ యుగంలోనే కాదు రాబోయే యుగంలో కూడా యుగాల పర్యంతరం మీకు దెబ్బతీస్తుంది అని చెప్పినట్టే, ఆ రకంగా దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు చెప్పినారు, మీరు ప్రపంచ విషయాలు ఎట్లా పోయినా కానీ పాపం పుణ్యం వస్తుంది. అది పాపం వల్ల సంపాదించుకుంటే పుణ్యం వల్ల సంపాదించుకుంటే మాకు సంబంధం లేదు. కానీ దేవుని విషయంలో మాత్రం పాపం పుణ్యంగా అది పెద్దది వస్తుంది. అది అనుభవిస్తే అయిపోతుంది పాపము, ఇది అనుభవిస్తే అయిపోతుంది. క్షమించడానికి ఇది కాబట్టి అనుభవించినా అయిపోతుంది, జాగ్రత్త అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ అమాయకుడు ఉన్నాడు అనుకోండి, వానికి ఏమీ తెలియదు, వాడు దేవుడిని అంతగా లెక్కేసుకోవడాన్ని. జ్ఞానం తెలిసి మీరు తప్పటడుగులు వేసారంటే మాత్రం దేవుడికి కోపం రావడం తప్పదు. జ్ఞానం తెలిసిన తర్వాత దాని ప్రకారం నడుచుకోండి, అంతే కదా. కాబట్టి జ్ఞానాన్ని ఇప్పుడు చిన్న చూపు చూడకూడదు అని మళ్ళీ తిరిగి నేను ఇంకోతూరి జ్ఞాపకం చేస్తాను మీకు. ఎందుకంటే మరణం చేసుకునేటువంటి వాళ్ళు మనిషి కాబట్టి, అంటే జ్ఞాపకం చేసుకునేవాడు మనిషి కాబట్టి, మనస్సు ఉన్నటువంటి వాడు అంటే మరణం చేయనది మనస్సు అంటే జ్ఞాపకం చేసేది కాబట్టి మనకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. కాబట్టి మనం మనిషి అంటున్నాం కాబట్టి మన మనసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్త పడి జ్ఞాపకం పెట్టుకొని దానికోసం పోతాము. ఇది కూడా జ్ఞానధనం కదా. ఇది అది ప్రపంచంలోనే జ్ఞానధనం, అది శాశ్వతమైంది, శాశ్వతమైంది. అది ఇక్కడే ఉండిపోతుంది. ఇది ఏంటో వస్తుంది, ఇది మళ్ళా జన్మకుండా ఏంటో వస్తుంది. మరి ఇట్లా దాని వల్ల మీరు ఎందుకు శ్రద్ధ లేదు? మీకు శ్రద్ధ ఉండాలి తప్పనిసరిగా, లేకపోతే ఏం ప్రయోజనం లేదు అని చెప్తున్నాను. సరే, ఇది మధ్యలో వచ్చిన టాపిక్. నేను చెప్తున్నది ఏమిటిది? మనిషి అన్న తర్వాత కాలంలో జీవించగలుగుతున్నాడు. కాలము 3 రకాలుగా ఉంది. దినము, నెల, సంవత్సరము అని 3 రకాలుగా ఉంది. ఈ 3 రకాలుగా ఉండేది దేంతో అంటే ఆ 3 రకాలుగా ఉండే వాళ్ళని లెక్క వేసుకుంటున్నాం మనం. పైన కనిపించేటువంటి గ్రహాలను బట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీళ్ళు కనిపించే వాళ్ళు వీళ్ళు మనకు
తర్వాత ఎవరికి లెక్క అంటే కనిపించినటువంటి గ్రహంగా మనం ఉన్నాం, జీవాత్మ అనేటువంటి వాళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఇదంతా ఇది మనకు దేవుడు అంటే కాలము నేను అనేది ఒక సమస్య తీసుకుంటే ఆ కాలాన్ని గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. సరే, ఒక మనిషి అంటే మనస్సు ఉన్నటువంటి వాడు మనిషి అంటున్నాం. మళ్ళీ మనసు అందరికీ ఉంది కదా, అందరికీ ఉంది, దాని పది చేస్తుంది కాబట్టి మనుషులు అంటున్నాం మనం. అలా ఇప్పుడు మనిషి ఉన్నటువంటి వాడు మనస్సి అయితే అని మనం సమానంగా ఒక సూత్రం చెప్పుకుంటే, సమానంగా ఉన్నారా వీళ్ళు అంటే సమానంగా లేరు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక కర్మ అనేది ఒకటి వేరువేరుగా ఉంది కాబట్టి వేరువేరుగా మనుషులైనా కానీ వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కరి ముఖం ఉన్నట్టు ఇంకో ముఖం ఉండదు, ఒకరి శరీరం ఉన్నట్టు ఒక శరీరం ఉండదు, ఒకరి ముక్కు ఉన్నట్టు ఇంకో ముక్కు ఉండదు, ఇంకొకరి కన్ను ఉన్నట్టు ఇంకొకరి కన్నులు ఉండవు. ఇదంతా వేరువేరుగా ఉంటుంది. ఒకరు ఇక్కడ ఉండే 100 మంది కాదు, మా బయటికి పోయి 10,000 మందిని చూసినంతే, 10 లక్షల మందిని చూసినంతే కొద్దిగైనా తేడా ఉంటుంది. ఇది మళ్ళా సూత్రబద్ధంగా దేవుడు తయారు చేసి పెట్టాడు. ఏమి సూత్రము అని అంటే, దేవుడు ఏం చేసినా కానీ చాలా జాగ్రత్తగా సూత్రబద్ధంగా శాస్త్రబద్ధంగా తయారు చేసి పెట్టాడు అన్నమాట. మీరు బ్రతికేది కాలంలో అంటే కాలం ఎన్ని రకాలుగా విభజించబడింది? 3 రకాలుగా విభజించబడింది. ఆ 3 రకాలము వారము, నెల, సంవత్సరము. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మనిషికి తేడా ఉంది అంటున్నాడు. అంటే ఓ వస్తువు తీసుకొని పోయి బజార్లో, అంటే ఇంకో 2 వస్తువులు ఒకటి చూపుతాడు బజార్లో తీసుకొని, ఒక వస్తువుని తీసుకొని దానికి ఓ రేటు చెప్పినాడు, దీనికి ఓ రేటు చెప్పినాడు. అంటే 2 వస్తువులు ఒకటే రకంగా ఉన్నాయి, ఒకటే పద్ధతిగా ఉన్నాయి. అంటే ఇది 10 రూపాయలు అంటాడు, ఇంకోటి 20 రూపాయలు అంటాడు. అంటే మనకు అర్థం కాక దీనికి వారా ఏముంది అని అడిగినాం, తేడా ఏముంది అని అడిగినాం. అంటే ఏమి తేడా లేదు, అంతా కంపెనీ తేడా అన్నాడు. సరే కంపెనీ తేడా అంతే, వస్తువు ఒకటే, సరే కంపెనీ తేడా అనగా అనుకున్నాం. అనాల్జిన్ అనే మందు ఉంది, అనాల్జిన్ అనే మందు నవాల్జిన్ అనే పేరుతో కూడా అమ్ముతున్నారు, అనాల్జిన్ అనే పేరుతో కూడా అమ్ముతున్నారు, పాల్జిన్ అనే పేరుతో కూడా అమ్ముతున్నారు. కానీ దీనికి ఏమి తేడా అంటే, దాంట్లో ఉండేది అనాల్జినే, దీంట్లో ఉండేది అనాల్జినే, మెయిన్ మెడిసిన్. కానీ ఆ కంపెనీ వాడు నవాల్జిన్ అని పెట్టాడు, ఇంకో కంపెనీ వాడు పాల్జిన్ అని పెట్టాడు, అంతే. ఏమి తేడా అంటే, దీనికి 10 రూపాయలు అయితే అది 30 పైసలు. దీనికి దానికి తేడా? 2 అనాల్జినే కదా, దీని 2ను 250 mgనే కదా ఉండేది, 250 mgనే. అనాల్జిన్ 250 mg, అనాల్జిన్ 250 mg, కానీ అది పాల్జిన్ నవాల్జిన్, కంపెనీ తేడా అంటాడు. ఆ రకంగా సరే ఏదో ఒక తేడా ఉందంట, కంపెనీ తేడా అంటే వాడు తయారు చేయడంలో ఒక రకం, వీడు తయారు చేయడంలో ఒక రకం, పైకి మాత్రం ఒకటే రకంగా ఉన్నా దాని లోపల తేడా ఉంది, ఏదో ఒక రకం కంపెనీ తేడా ఉంది, ముద్ర ఎరేసినాడు నా ముద్ర దీని. ఆ రకంగానే ప్రతి మనిషి వారవారాగానే ఉన్నాం మనం కూడా. కాబట్టి నువ్వు వారము బతుకుతున్నావు. ఏ వారం? ఏదో వార అనేది పూర్తి అక్షరము వార అని అంటుంది. వార అనేది అంటూ తేడాగా ముద్ర కొట్టిపడినావు చూడు. ఒక ముద్ర ఒక రకంగా ఉంది, నీ ముద్ర ఒక రకం, వాని ముద్ర ఒక రకం. మూస అంటాం అంటే ముద్ర. వారాగా మూసపోయబడి పుట్టినటువంటి వాడు ఎవరు? మనిషి. అంటే తేడాగా ముద్రించబడి పుట్టినటువంటి వాడు ఎవడు? మనిషి. అంటే మూస అనేది అంటే ఆకారము, అంతే కదా. వత్సరము అంటే పుట్టడము అని చెప్పాం, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. వత్సరం అంటే కొడుకు, అంటే పుట్టినటువంటి వాడు అని, పుత్రుడు అని. పుట్టినటువంటి వాడు ఎవడు? జీవుడు. ఏ రకంగా పుట్టాడు? వారాగా
మోసపోయబడి పుట్టినటువంటి వాడు. అంటే కాలములో వీడు పుట్టాడు కాబట్టి కాలంలో ఎట్లున్నాడంటే మూస అనేది మాసం అయింది అనుకోండి, అంతే తేడా. వారము, మాసము, వత్సరము, సంవత్సరము. వత్సరం అంటే సంవత్సరం ఉండే ఒకటే. అంటే నువ్వు వార, మూస, వత్సర అంటే వారము, మాసము అంటే వారం అనేది అట్టేది మారకుండా, మాసం అనేది మూసం అనేది పోయి మాసమైంది, మూసము దాని పేరు మూస అనేది, మాస అని వచ్చింది. వత్సరము అంటే సంవత్సరం అయింది. అంటే సమ్మన్న ఒకటే, సమ్మ అంటే మంచిది అని అంత ఇంకేం లేదు కానీ తీసేయు, సంబంధానికి విలువ లేదు. వత్సరం అంటే పుట్టించబడినటువంటిది. అంటే ప్రతి మనిషి తేడాగా పుట్టించబడి ఉన్నాడు కాబట్టి వాడిని ఏమంటున్నాము అంటే అదే వాని గుర్తుగా వారములో, మాసములో, సంవత్సరంలో ఉన్నావు నువ్వు. అంటే వారాగా ముద్రించబడి పుట్టి ఉన్నావు నువ్వు. చూడండి, పక్క మంచికి చూసుకో, నీకు చూసుకో, వారాగా పుట్టించబడి ఉన్నావో లేదో ముచ్చబడి చూడు. ఆ గుర్తుకు మీరు వారాగా ఉన్నారని జ్ఞాపకం చేసుకునే దానికోసము దేవుడు ఏం చేశాడు అంటే వారము, మాసము అంటే మూసం దాని పేరు, వత్సరము అని పెట్టాడు. ఫలాని వారము, ఫలాని మాసము, ఫలాని వత్సరము అని బయట లెక్కాచారమే కదా స్వామి, నీ లెక్కాచారమే ఇది అని చెప్పాడు దేవుడు. ఇదంతా ఏమిటి తినే? ఇప్పుడు నెల, సంవత్సరము, దినము ఇవన్నీ వారా కలిగిన మోసపోయేబడి పుట్టించబడినటువంటి వాడు ఎవడు? మనిషి. అర్థమైందా? చూసుకో, మీరు క్యాలెండర్ తీసుకొని వారము, మాసము, వత్సరములు ఎన్ని వత్సరములు అంటే వత్సరం అంటే సంవత్సరములు. ఈ రకంగా లెక్కేసుకుంటే వారాగా పుట్టినటువంటి వాడు మనిషి, దేవుని చేత తేడా కలిగి పుట్టినటువంటి వాడు. తేడా కలిగి పుట్టినావు అని చెప్పేదానికోసం దాంట్లోనే నువ్వు తేడాగా బతుకుతున్నావు, తేడాగా ముద్ర వేయబడి బతుకుతున్నావు, నువ్వు పుట్టించబడి ఉన్నావు అనే దానికోసం కాలానికే ఈ పేరు వచ్చింది. ఏ కాలానికి? గుండె కాలానికి. ఏమని వచ్చింది? వారం, మాసము, ఇవన్నీ దాని పేర్లే. ఏ పేర్లు? నీ బతుకు పేర్లే, నీ శరీరం పేర్లే. పైన ఆకారమే కాకుండా వారాగా నిర్ణయింపబడినటువంటి మూసపోయినటువంటి పనుల్లో బ్రతుకుతున్నావు. చూడు, వారా అంటే తేడా కలిగినటువంటి పనుల్లో నువ్వు బ్రతుకుతున్నావు. తేడా కలిగినటువంటి శరీరాల్లో నువ్వు నివసిస్తూ పుట్టి ఉండి తేడా పనులతో బతుకుతున్నావు. అదే వారము, మాసము, నెల, సంవత్సరం. దీనిలో ఉండేటువంటి అర్థం ఏమి అంటే ఇంతవరకు మీకు అంటే ఏ పుస్తకాలు లేదు, ఇది కొత్తగా ఉండేది మీకు విషయం. వార అంటే ఏమి? వార మూతి పక్కన పెట్టు. ఏం వారా? నేను పక్క మూతి, నీ మూతి ఆపి మూతి చూసుకో, వారానే. పక్క మూతి చూసుకుని వారానే. మూస అంటే బాగా పొందిగ్గా చూడు తేడా నీకు, అంటే వారాగలిగి ముద్ర తేడా అప్పుడే నీ ఆకారం ఆయన ఆకారం తేడాతో ముద్రించబడిందా లేదా? ముద్రించబడి నువ్వు పుట్టినావు, ముద్రించబడిన శరీరంలో నువ్వు పుట్టినావు. కాబట్టి ఇది అన్నమాట. అట్లాగానే అటువంటి అదే టైప్లో పనుల్లో కూడా ఉన్నావు. తేడా కలిగి నిర్ణయించినటువంటి పనుల్లోనే నువ్వు బ్రతకగలుగుతున్నావు. కాబట్టి కాలము అనేది ఎట్లుంది అంటే కాలం అనేది ఏకంగానే ఉంది, నిన్ను తేడా బతికిస్తుంది. ఇది దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు, తేడాగా బతికిస్తున్నాడు. తేడాగా పుట్టించి తేడాగా బతికిస్తున్నాడు. ఒకటే రకంగా బతున్నాడు ఎవడని అనుకుంటాడా? చేస్తాడు చూస్తాడు ఎవడన్నా బతున్నాడు ఒకటే రకంగా. ఓనుకునే దుఃఖం ఓనికి లేదు. ఇద్దరికి గాలి వచ్చి కంట్లో నలసపడింది, కానీ వానికుండే బాధ వేరు, నీకుండే బాధ వేరు. తేడాగానే ఉంటుంది. అర్థమైందా? ఇద్దరికి ఒకటే కూర వేసి పెట్టాము అనుకో, ఇద్దరికి ఒకటే రుచి ఉండాలి కదా. కానీ నీకుండే రుచి వేరు, ఆయనకుండే రుచి వేరు. ఎందుకంటే దానికి రుచిని గ్రహించుకునే రసాయన గ్రంథులు ఉన్నాయి కదా నీకు, గ్రహించుకునే గ్రంథులు. అవి నీకు 10 చేసి ఆయన 11 చేస్తాడు పని. అప్పుడు మనం తేడా చూపిస్తాయి. అర్థమైందా? కొన్ని లక్షల గ్రంథులు అంటే నా రసాన్ని గ్రహించుకునేటువంటి
నాలుకలు ఉన్నాయి మన నాలుక మీద, అవి డైలీ చచ్చిపోతుంటాయి, పుడుతుంటాయి. కొన్ని వేలు చచ్చిపోతుంటాయి, కొన్ని వేలు పుడుతుంటాయి. అట్లా దాంట్లో నీకు ప్రజెంట్గా లక్ష ఉన్నాయనుకో, ఆయనకు ప్రజెంట్గా 1,50,000 ఉంటాయి. అప్పుడు నీకు ఆయనకు తేడా అంతా ఒకటే పప్పు తిన్నా కానీ ఆ పప్పులో ఉండే రుచి నీకు కొంత తేడా కనిపిస్తుంది, ఆయనకు కొంత తేడా కనిపిస్తుంది. చెప్పను కరెక్ట్గా చెప్తాను, చెప్పలేరు అట్లా కూడా. ఈ రకంగా లెక్కేసుకుంటే ప్రతి దాంట్లోనూ వారాగా నువ్వు ఉన్నావు కాబట్టి ప్రతి దినము వారము అని పేరు పెట్టారు. అది సోమ కానీ, అది సూర్యుని దినం కానీ, చంద్రుని దినం కానీ, సూర్యుని దినం కానీ, ఏ దినమైనా కానీ దాని అది వార, అదేనా సోమ వారానే. నిన్నటికి పొద్దుటికి కూడా వారానే. అర్థమైందా? ఈ రకంగా లెక్కేసుకుంటే ఈ వారాలన్నీ సపరేట్గా అయినా ముద్రించబడి ముందే అని చెప్పేదానికి అది మాసం అని పెట్టారు. ఇవన్నీ లెక్కేసుకుంటే మనం సూత్రం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమని? వారా కలిగి ముద్రించబడి మనం పుట్టినాము. వారా కలిగి ముద్రించబడి పుట్టినటువంటి వాడు ఎంతో కొంత బాలం బతుకుతున్నాడు. మనం ఈ రకంగా లెక్కేసుకుంటే మళ్ళీ ప్రతి దినము వారాగానే మనం ఉన్నాము. ఇది ఎట్లు పెట్టాడు? దేవుడే పెట్టాడు. ఇది నేను స్వయంగా నువ్వేమైనా చేసుకునేది ఉందా? ఎవరు స్వయంగా ఏమి చేసుకునేదానికి అవకాశం లేదు. దేవుడు పెట్టినది. మళ్ళీ ఇంత మన లెక్కాచారం వేసి ఎంత వారా ఉండాలని అంత వారా పెట్టి, ఏమాత్రం అర్థం కాని వారా పెట్టి మన దగ్గర పెట్టి దేవుడు పుట్టించి మనల్ని బతికిస్తున్నాడు. ఇంత బతికించినా కానీ ఈ లెక్కాచారం అంతా ఒక రకము, నా లెక్కాచారం మాత్రం ఒక రకము. ఇదంతా కర్మ సిద్ధాంతాన్ని బట్టి మీకు ఏర్పరిచినది. దాన్ని వదిలి నా వైపు వస్తే దానికి అతీతమైనటువంటిది మా దగ్గర ఉంటుంది అని చెప్పాడు దేవుడు. అంటే కర్మను కూడా అతిక్రమించే శక్తి జ్ఞానానికి ఉంది, దేవుని జ్ఞానానికి ఉంది. లేకపోతే కర్మ ఎట్లుంటే అట్లా జరిగి తీరుతూ ఉంటుంది. అర్థమైందా? నా కర్మలో జాతకం ప్రకారం ఏముంది? జాతకం అంటే పుట్టినప్పుడే నిర్ణయించబడినటువంటిది, కర్మరీత్యా నిర్ణయించబడినటువంటిది. ఇంతే కాలం ఇట్లా బతకాలి, ఇట్లా బతకాలని, ఇట్లా బతకాలి అంటుంది. ఒక ఉద్యోగం చేయాలని ఉంది, ఇది ఉద్యోగం చేయాలని ఉంది. ఏ రకమైన కర్మలిస్టులో. అర్థమైందా? ఉద్యోగం చేయాలని ఉంది, ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎటువంటి వాడు కూడా, ఎంత పెద్దవాడు కూడా దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఏం చేయాలో అదే చేసి తీరాల్సిందే. అది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. పథకము అంటాం. పథకం అంటే ముందే నిర్ణయించినటువంటిది. పథకం అంటే అదే కదా. అంటే పుట్టినప్పుడే నిర్ణయించి పెట్టాడు దేవుడు. మళ్ళీ పుట్టినప్పుడే నిర్ణయించి పెట్టినటువంటిదే జాతకము. జాపథకం పోయి జాతకమైంది లేదు మధ్యలో. ఆ పాయన్న కొట్టకపోయింది, జాతకం అయిపోయింది. అది ఇప్పుడు అంతా జాతకం అంటాం. ఇప్పుడు చాలా పదాలు మారిపోయినాయి వాటి వరకు. మూస పోయి మాస అయింది కదా. అట్లాగానే పథకం అని పోయి పాయ ఆడ ఎగిరిపోయింది, జాతకమైంది. జాతకం అంటే ముందే నిర్ణయించబడినటువంటిది, పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది. చనిపోయేంత వరకు ఏ విధంగా బ్రతకాలా అని. దాన్ని ఎవరు మార్చేదానికి కాదు అని చెప్పారు. కానీ మార్చేదానికి ఒకే ఒక శక్తి ఉంది, అదే దైవశక్తి. నువ్వు దేవుని జ్ఞానం ప్రకారం ఎప్పుడైతే జీవించగలుగుతున్నావో అప్పుడు ఆ కర్మను కూడా అతిక్రమించుతుంది. ఉదాహరణకు ఒకడు ఉద్యోగం చేయాలని ఉంది, ఉద్యోగం చేయాల్సింది తప్పదు. మన ఉద్యోగము చేయాల్సి ఉన్నప్పుడు వాడు జ్ఞానాన్ని తెలుసుకొని, లేదు ఇది కర్మరీత్యా ఉండేటువంటిది, నేను జ్ఞానం ప్రకారము నేను ఇంకో రకంగా చలామణి అవుతాను, నాకు జ్ఞానమే ముఖ్యము అనుకుంటే అప్పుడు మన కర్మ మారిపోతుంది. ఎందుకంటే జ్ఞానం ప్రకారం మార్చుకోగలుగుతాడు. జ్ఞానానికి మార్చే శక్తి ఉంటుంది చెప్పినాం కదా. నీ నుదిటి వ్రాతను ఎవరు తుడపలేడు, కానీ ఒక్కడు మాత్రం తుడపగలడు. ప్రపంచంలో ఎవరు తుడపలేడంట, కానీ ఒక్కడు మాత్రం తుడపగలడు. ఎవరంటే దేవుడే. కొత్త రాతను రాయగలడు. అంటే తిరగవ్రాత అని, అంటే తిరిగి వ్రాసేది. దాన్ని ఏమంటాం మనం? తిరగవ్రాత అంటాం. అంటే తిరిగి కొత్త దాన్ని రాసేది రాతను తిరగవ్రాత అంటాం. ఎవరి చేత అవుతుంది అది? దైవం చేతనే అవుతుంది. అసలు
ఆ తిరగవ్రాత ఏమైంది, తిరువాత అయింది. లాస్ట్కు పుప్పుల పైన పెడతాం చూడు సుయ్యని, అదేంది అంటే తిరగవాత పెడితే ఏమవుతుంది, రుచి మారిపోతుంది. స్టెప్పుది అది. తిరువాత పెట్టి ఎంతన్నా పప్పు మడసంగా చెయ్యి, ఆ రుచి వేరుగా ఉంటుంది. తిరువాత పెడితే రుచి వేరైపోతుంది. అట్లాగని జీవితంలో కూడా నువ్వు మామూలుగా కర్మరీత్యా ఉండే జీవితం ఒక రకంగా ఉంటుంది, తిరగవాత పడింది అనుకో జీవితం వేరే అయిపోతుంది. దాని జీవితమే ప్రత్యేకం అయిపోతుంది. కాబట్టి మనం తిరగవాత పెట్టుకునే జీవితం కావాలా, దేవుని చేత తిరిగి వ్రాయించుకునే జీవితం కావాలని చెప్తాం. అంటే జ్ఞానాన్ని ప్రకారం నడుచుకోవాలా మనము అని చెప్తున్నాం. ఆ రకంగా మనం పోతే కాలానికి, అంటే ఈ దినాలు, వారాలు, నక్షత్రాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి చూడు, దీనికి అతీతంగా మారిపోయి నువ్వు కర్మకు అతీతంగా మారిపోయేదానికి అవకాశం ఉంది, దేవుని దగ్గరికి చేరేదానికి అవకాశం ఉంది. ఆ రకంగా మనం ఈ జ్ఞాపకం పెట్టుకునే దానికోసం ఏం చేశాడంటే దేవుడు, మనం కాలంలో బ్రతుకుతున్నావు, నువ్వు ఈ కాలము దానికి 3 పేర్లు ఉన్నాయి. అంటే సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి జీవాత్మక బతికేది నీకు. మళ్ళీ ఈ కాలానికి పేర్లు ఏ రకంగా పెట్టాము అంటే నీకు వర్తించే రకంగా పెట్టాను నేను అని దేవుడు పెట్టాడు. అది ఎప్పుడో పూర్వం ఎవరు లోపల నుంచో లోపల నుండి బయటకు వచ్చేటట్టు చేసి ఈ పేర్లు పెట్టించాడు. అది దేవుని ద్వారా వచ్చినట్టే బయటికి, ఎవరి ద్వారా వచ్చినా కానీ దేవుని ద్వారా వచ్చినట్టు కదా రహస్యం మనకు అని. అది అర్థం తెలియని సమస్యగా మారిపోయింది. వారము, మాసము, సంవత్సరం అంటే మనకు అర్థం తెలియదు కదా. వారం అంటే మామూలుగా ఇది, నెల అంటే ఇది, ఇంకా మామూలుగా మనం లెక్కాచారం వేసుకునేటివి అనుకున్నాం మనం. ఏమిటికి సంపాదన ఎంత వచ్చింది అని చూసుకునేదానికి. ఆ సంపాదన కోసం కాదు, నువ్వు నీ పరిస్థితి ఇట్లుంది చూడని అర్థం చేసుకునేదానికి ఇది ఈ రకమైన పేర్లు పెట్టినాను అని దేవుడు మనకు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? వారా కలిగి పుట్టినావు, వారా కలిగి బ్రతుకుతున్నావు. కాబట్టి ఆ వారాల్లో లేకుండా దాంట్లో ఇరుక్కోదు అంటే ఆ వారాల్లో, బయట వారాల్లో నా కాలంలోకి రా అంటున్నాడు. లెక్కాచారం లేని కాలంలోకి రా. బయట ప్రపంచంలో ఉంటే లెక్కాచారం ఉండేటివన్నీ నువ్వు లెక్కాచారంగా బతుకుతున్నావు. లెక్కాచారంగా బతికిస్తుంది కర్మ లెక్కాచారం. ఆ లెక్కాచారం లేకుండా పోతే ఏమవుతుందంటే నువ్వు కాలంలోకి రా. లేదు లెక్కాచారం అంటే వారము, మాసము, సంవత్సరం అన్నీ ఉంటాయి నీకు లెక్క. అర్థమైందా? నువ్వు లెక్కాచారంగా బతుకుతావా, లెక్కాచారంగా లేకుండా బతుకుతావా చూసుకో అని చెప్పినాడు. అర్థమైందా? అంటే మనం ఏం చెప్తున్నామంటే మనం అంతా లెక్కాచారం వేసుకుంటే బతుకుతున్నాము. బయట లాభాని కోసమే బతుకుతున్నాము. ఇది లోపల లాభం కోసం బతకడం లేదు. కనిపించే డబ్బు కోసం బతుకుతున్నాం. కనిపించని డబ్బు ఉంది ఒకటి ఉందని తెలియడం లేదు. కనిపించే డబ్బు కోసం చాలా శ్రద్ధ చూపుతున్నాం. అది శాశ్వతం కాంది. అది కానీ శాశ్వతంగా ఉండే డబ్బు కనిపించదు పైకి. కానీ దీనికోసం ఎవరు శ్రద్ధ చూపడం లేదు. శ్రద్ధ చూపలేదు అనేదానికి మీకు ప్రత్యక్షంగా మీరు చెప్తున్నారు. పొద్దున్న మీటింగ్కి మీరు ఆబ్సెంట్ అయినారు. అసలు ఇంకా లెక్క చెప్తే నేను పొద్దున్న మీటింగ్ అని చెప్పాము, 10 గంటలకు మీటింగ్ అని చెప్పినాం. 10 గంటల 8 గంటలకే మీటింగ్ పెట్టామనుకో, మేము అప్పుడేమయ్యేది 8:30కి వచ్చిన వాళ్ళు ఆబ్సెంట్. అంతే కదా, 9 గంటలకు వచ్చిన వాళ్ళు ఆబ్సెంటే. లేదు మీకు ఎంత మటుకు శ్రద్ధ ఉందో చూస్తాం, నేను 7 గంటలకు పెడతాం. వీళ్ళు బద్దన్నే రావాలి కదా 7 గంటలకు. రేపు మీటింగ్ అంటే నేను చెప్పినట్టు ఎట్లా రాలేరు, దూర ప్రయాణం వల్ల రాత్రికి వచ్చేయండి అని చెప్పినాము. రాత్రికి వచ్చారు కొంతమంది. దగ్గర ఉండే వాళ్ళని ఇంటికాడ పని చూసుకొని పోవచ్చులే అనుకునేది. ఆ పని లెక్కాచారం మనకు. ఇంకా దూరం ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు రాత్రి అయినా రొంత కాలం గడుపుకుందాం, ఆటి గడపల్లా ఇక్కడ అనుకునే ఉంటారు. అదే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంటికాడ వండుకుంటే ఏం లాభం వస్తుంది, దేవుని దగ్గర వండుకుంటే కొంత ఎంతో లాభం ఉందని చెప్తే నేను అట్లే ఇంటి దగ్గర పండుకొని మళ్ళీ తెల్లారదాన్ని లేచిపోదామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా తెల్లారదాన్ని లేచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ రాత్రి నేను ఏదో జ్ఞానం చెప్పింది అనుకో ఉండేవాళ్ళు కొంతమందికి, అది ఆబ్సెంటే కదా. నేను ఎప్పుడైతే కాలం వృధా చేయకూడదని ఎప్పుడు దొరికితే అప్పుడు చెప్పేవాళ్ళమే జ్ఞానం. ఎందుకంటే చాలాతో చెప్పేమట్లే. ఒకటి జ్ఞానానికి విలువిచ్చి దాన్ని శ్రద్ధతో మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనకు అది లభిస్తుంది, లేకపోతే లభించదు. మీరు ఎంతన్నా శ్రద్ధ ఉండి లేకపోయినా మళ్ళీ కూర్చోబెట్టి మేము చెప్తున్నాం చూడండి. అర్థమైందా? అంటే మాకు ఎంత పెద్ద ఓపికనట్టే మీకు చెప్పాలంటే. మీరు ప్రపంచ కారణాలన్నీ రకరకాల కారణాలు చెప్తారు, కానీ ప్రపంచ కారణాలు పనికిరావు, మంచిది కాదు.
అర్థమైందా? ప్రపంచ కారణాలు మనం దేవుని దగ్గర ఏమాత్రం పెట్టుకోకూడదు. ఇది ప్రత్యేకమైనది. ప్రపంచ లెక్కాచారాలు దీనికి సంబంధపడవు. సంబంధం ఏమాత్రం లేకుండా మీరు నడుచుకునేప్పుడే మీకు దీంట్లో ఉండే సారాంశం లభ్యమవుతుంది. కాబట్టి ఆ రకంగానే మీరు ఉండండి. చాలు.